సినీ నటి భానుప్రియపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. 16 నెలలుగా తమ కుమార్తె భానుప్రియ ఇంట్లో పనిచేస్తోందని ఆమె చెప్తోంది. సినీ నటి భానుప్రియపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. 16 నెలలుగా తమ కుమార్తె భానుప్రియ ఇంట్లో పనిచేస్తోందని ఆమె చెప్తోంది. అదే 16 నెలలుగా తమ కుమార్తెకి జీతం ఇవ్వకుండా, కనీసం తనని చూపించకుండా వేధిస్తున్నారంటూ బాలిక తల్లి ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మా ప్రతినిధి వర్మ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. వర్మ, ఫిర్యాదులో ఎగ్జాక్ట్గా తల్లి ప్రభావతి ఏమని పేర్కొంది? ఏడాదిన్నర కిందట ఈ సామర్లకోట మండలం పండ్రవాడకి చెందిన ప్రభావతి అనే ఆవిడ తన కూతురు సంజ, ఈ అమ్మాయి వయసు 14 సంవత్సరాల వయసు గల బాలికలను కానీ బాల బాలికలను ఎవరు కూడా పనిలో పెట్టుకోకూడదు. ఈ 14 సంవత్సరాల ఆ బాలికని మధ్యవర్తుల ద్వారా, తెలిసిన వ్యక్తుల ద్వారా చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనికి ఉంచారు. ఆ పనికి పంపేటప్పుడు నెలకి 10,000 రూపాయల జీతం ఏ నెలకు ఆ నెల ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఏడాదిన్నర గడిచింది కానీ ఇప్పటి వరకు కూడా భానుప్రియ నుంచి ఈ ప్రభావతి కుటుంబానికి 1 పైసా ఆదాయం కూడా రాలేదు. అలాగే ఈ సంజ ఎవరైతే ఉందో ఈ పనమ్మాయి సంజ నుంచి ఆ కమ్యూనికేషన్ కూడా లేదు. అసలు సంజ ఉందా లేదా అన్న అనుమానాలతోటి ఆ బంధువులు కొంతమంది వెళ్ళి అక్కడ ప్రశ్నించినప్పటికీ కూడా సరైన సమాధానం ఇవ్వకుండా, కనీసం గేటు కూడా తీయకుండా వీళ్ళని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ దాటిన తర్వాత మొదటి వారంలో, ఈ జనవరి మొదటి వారంలో సంజ నుంచి ఒక అపరిచిత వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన శారీరకంగా వేధిస్తూ ఉన్నాడు, తనకు సరైన తిండి కూడా పెట్టడం లేదంటూ కూడా ఆ సంజ ఈ తల్లి ప్రభావతికి చేసిన ఫోన్తో చెప్పడంతోనే వీళ్ళంతా కూడా చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళిన సందర్భంలో ఆ భానుప్రియ సోదరుడు ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ, అతను వీళ్ళని బెదిరించి పంపివేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన సామర్లకోటకు వచ్చిన ఈ ప్రభావతి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం సామర్లకోట పోలీసులను కలిశారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వారు కలిశారు. ఈ నేపథ్యంలోనే సంజ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూ ఉంటున్నారు. అయితే ప్రాథమికంగా మనం చూసుకుంటే ఇంకా సామర్లకోట పోలీసులు ఇది కేసు చెన్నైకి సంబంధించింది కాబట్టి ఆ ఫిర్యాదును అయితే తీసుకున్నారు కానీ ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే చెన్నై పోలీసులకి ఈ విషయం చేరవేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సంజ కోసం ఆ ప్రభావతి కుటుంబం మొత్తం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ వర్మ. సినీ నటి భానుప్రియపై కేసు నమోదైంది. భానుప్రియ ఇంట్లో తమ కుమార్తె 16 నెలలుగా ఉద్యోగం చేస్తోందని, పని చేస్తోందని, అయితే 16 నెలలుగా ఆమెకి మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం నెలకి 10,000 రూపాయల చొప్పున జీతం చెల్లించకుండా, కనీసం తమ కుమార్తెని తమకి చూపించకుండా తమని వేధిస్తున్నారంటూ బాలిక తల్లి ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 16 నెలలుగా భానుప్రియ ఇంట్లో తమ కుమార్తె పనిచేస్తోంది. అయితే తనని చూపించమంటే చూపించట్లేదు, తమ కుమార్తె కనీసం అక్కడ ఉందా లేదా అన్న అనుమానాలు తమకిప్పుడు కలుగుతున్నాయంటూ తల్లి ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలోకి పెట్టుకోకూడదన్న నిబంధన ఒకవైపు ఉండగా, 1.5 కాలంగా తమ కుమార్తెని భానుప్రియ పనిలో పెట్టుకుందని ఆ బాలిక సంధ్య తల్లి ప్రభావతి ఆరోపిస్తోంది. ప్రస్తుతం బాలిక వయసు 14 సంవత్సరాలుగా కూడా చెప్తోంది. అయితే ఆ అమ్మాయికి మైనారిటీ తీరకుండానే ఆమెని పనిలో పెట్టుకున్నారు అన్నది ప్రధానంగా ఇక్కడ మరొక ఆరోపణ. అంతేకాకుండా తమకి ఒప్పందం చేసుకున్న ప్రకారం నెలకి 10,000 చొప్పున జీతం చెల్లించలేదు, అలాగే తమ కుమార్తెని కూడా చూపించలేదు అని బాలిక తల్లి ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.